హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైలీ 2 వీడియోస్ వస్తాయండి. మార్నింగ్ టారోట్ అని ఒకటి, తర్వాత 12 లోపల ఇంకో వీడియో రిలేషన్షిప్ అయిన వస్తుందండి. సో థ్యాంక్ యూ అండి. పాత వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ అండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి హాట్లీ వెల్కమ్ అండి. ఇక ముందు జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా వెల్కమ్ అండి. నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరు లైక్ బటన్ క్లిక్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హాట్లీ వెల్కమ్. రాధే రాధే 996 అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కమాన్ అండి. మనం ఈరోజు వచ్చేసి యూనివర్సల్ ద్వారా మనకి ఏ మెసేజ్ వస్తుందో చూసేద్దామండి. ఏ మెసేజ్ ఇస్తుంది యూనివర్సల్ మనకు? కమాన్ అండి. ఈ బ్యూటిఫుల్ ఒరాకిల్ కార్డ్స్ నుండి మనం చూసేద్దామండి. రాధే 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 రాధే. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. రాధే 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 రాధే. రాధే 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 రాధే. ఓకే అండి. యూనివర్సల్ ఈ బ్యూటిఫుల్ గీతా డెక్ నుండి ఒరాకిల్ కార్డ్స్ అండి. మనకు ఆ యూనివర్సల్ మనకి ఏ మెసేజ్ ఇచ్చేసిందో చూసేసామండి. ఓన్లీ వన్ కార్డ్. రాధే 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 రాధే. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకే, వావ్, బ్యూటిఫుల్ కార్డ్ అండి. అసలు ఎంత బాగుంది. నాకు అన్నిట్లో ఈ కార్డ్ అంటే చాలా ఇష్టం అండి. శ్రీకృష్ణుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు, ఎంత అట్రాక్టివ్గా ఉన్నారు. వెనకాల చూసారా గోలు, ర్యాంబో, సూపర్ అండి, చాలా బాగుంటుందండి. నేను ఒక క్లోజ్ నుండి చూసాను చూడండి ఫేస్ అనేది. ఇలా అయితే క్లారిటీ కనిపిస్తుంది. అది లోటస్ దండ చూసారా శ్రీకృష్ణుడి మెడలో, అంటే మూవ్ అవుతున్నారు ఎక్కడికో. నెమలి పింఛం, బ్లూ కలర్, ప్లస్ ఆ ఫ్లూట్ చేతిలో, చాలా బాగుందండి. ఇలా చూడండి, ఓకేనా? మన వైపే వస్తున్నట్టు, మన కొరికే వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది, చాలా బాగుందండి. సో శుభప్రదం అండి. ఆవులకి చూడండి, ఒక్కసారి దర్శనం చేసుకోండి. మన కూరికే రావండి అన్ని ఛాన్సెస్. అన్ని కార్డ్స్ కూడా మనం డైలీ తీసాం, మనకు అన్ని కార్డ్స్ ఒకే రోజు చూడలేం మనం, అంతే. సూపర్ అండి, చాలా బాగుంది కార్డ్. బికమ్ ఏ రోల్ మోడల్. వావ్, మంచి మెసేజ్ అండి. చూడండి మీ ముందే, బికమ్ ఏ రోల్ మోడల్. యువర్ లైఫ్ ఈజ్ యువర్ మెసేజ్, బీ అనే ఇన్స్పిరేషన్. మీ లైఫే ఒక మెసేజ్ కావాలి అందరికీ, మీ లైఫే ఒక మెసేజ్ కావాలి ఇంకొకరికి. సో బీ అనే ఇన్స్పిరేషన్. ఒకరికి మనం ఇన్స్పిరేషన్గా, ఒకరికి ఆదర్శంగా ఉండాలి. మన లైఫ్ అంటే ఏదో అల్లాటప్పగా ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము, ఉన్నామంటే ఉన్నాము, వెళ్తున్నాము, వస్తున్నాము, తింటున్నాము, ఇలా ఉండొద్దండి. ఒకరికి మన లైఫ్ అనేది మెసేజ్లా ఉండాలి ముందు తరాలకి. ఇలా ఉండాలి ఇలా అని. ప్లస్ ఇంకేంటంటే ఇన్స్పిరేషన్గా మన మన నడవడిక మనది చూసి ఇన్స్పిరేషన్, మోటివేట్, ఇన్స్పిరేషన్. అబ్బా అలా ఉండాలి, అలా ఫేస్ చేయాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అలా ధీటుగా నిలబడాలి. ఇన్స్పిరేషన్ చూడంగానే వాళ్ళది చూడంగానే ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలండి ఎదుటి మనిషిలో, అలా ఉండాలి. సో ప్రతి ఒక్కరికి బీ రోల్ మోడల్ లాగా ఉండాలి, సైడ్ క్యారెక్టర్స్ లాగా ఉండొద్దు. సూటిగా చెప్తున్నాను, అంటే అందరి లైఫ్ రోల్ మోడల్ లాగా ఉండాలి, బీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు అలా ఉండాలి, ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఒకరికి మనం మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. యువర్ లైఫ్ ఈజ్ యాన్ యువర్ మెసేజ్. మనము మన లైఫ్లో ఏవేవి జరుగుతున్నాయో మనం అన్నిటినీ అవగాహన చేసుకొని గతంలో జరిగిన తప్పిదాలను మళ్ళీ చేయకుండా డెవలపింగ్లో ఉండాలి. ప్లస్ బీ అన్ ఇన్స్పిరేషన్, ఒకరికి ఇన్స్పిరేషన్గా, ఒకరికి ఆదర్శంగా ఉండాలి అంటున్నారండి. సూపర్ అండి, చాలా బాగుంది. ఒక్కసారి కార్డ్ చూడండి. ఓకే అండి. సో దిస్ ఇస్ ఈరోజు మెసేజ్ ఇదండి. చాలా బాగుందండి. అసలు ఆ కార్డ్ని చూస్తేనే మనకు ఒక ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంది, పాజిటివ్గా వైబ్రేషన్స్ వస్తున్నాయి. అంత బాగుందండి. కొన్ని పిక్చర్స్ చూస్తే అలాగే అవుతుందండి.
చాలా అసలు ఆ పిక్చర్ ఆ పెయింటింగే అద్భుతంగా ఉందండి. ఈ కార్డ్స్ మహత్తే అదండి. చూడగానే మనకు ఒక విధంగా ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఓకే అండి, ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఈరోజు ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది మీ పార్ట్నర్స్ లైఫ్లో ఈరోజు. ఓకేనండి, రాధే 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 రాధే. ఫస్ట్ ఆ దైవనామస్మరణ చేసేసుకుని నేను కాలక్షేపం చేస్తున్నాను. మీ పార్ట్నర్ నేమ్ని 3 times ఆర్ 5 times పేరును డేట్ ఆఫ్ బర్త్ని స్మరించుకోండి. ఓకేనా, కమ్మనండి నేను కాలక్షేపం చేసేస్తున్నాను. ఈరోజు ఎలా ఉండబోతుంది. రాధే 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 కృష్ణం వందే జగత్. కాలక్షేపం అయిపోతున్నాయి. సో మీరు 3 times ఆర్ 5 times మీ పార్ట్నర్ నేమ్ని స్మరించుకోండి. ఫస్ట్ భగవంతు నామస్మరణ చేసిన తర్వాత నేను చేయాలండి. రాధే 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 రాధే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది ఈరోజు వచ్చేసి. ఓఫ్ కార్డ్స్ పాపపై వస్తున్నాయి. రాధే 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 కృష్ణం వందే. ఓకే అండి, ఓం నమ శివాయ. కార్డ్స్ షఫల్ అయిపోయాయి. వావ్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, వావ్, 2 cups, 2 of cups, lovers, 5 of cups, 9 of swords, new beginning, new startup. Okay, bottom of a deck, 6 of swords, bottom of deck, 6 of wands, king of wands వచ్చిందండి. 6 of swords, 3 of swords. ఓకే, ఇక్కడ మార్నింగ్ ఎనర్జీస్ వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చింది. అంటే మీరు వచ్చేసి సోల్ కాంటాక్ట్లో ఉన్నారు, సోల్మేట్స్ అనమాట. మీరు మీ పర్సన్ డీల్ చేసే పర్సన్ సోల్మేట్ అండి. కనెక్టెడ్, డివైన్లీ కనెక్టెడ్ అనమాట. డెస్టినీ పార్ట్నర్తోనే డీల్ చేస్తున్నారు తను. ఇది వచ్చేసి అది మీకు యూనివర్సల్ సపోర్ట్ ఉందండి. అది అందరికీ రాదండి, తరచుగా వచ్చే వాళ్ళకే వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి నేను లేటెస్ట్ చెప్పేస్తాను చూడండి. కొన్ని ఉన్నాయి మనకు వచ్చేసి QOS T C F C ఆల్రెడీ చెప్పండి, N W A P S K W ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారండి. అగ్నితత్వము. సో కప్స్ ఎనర్జీ కూడా వచ్చేసింది కాబట్టి మనకు ఇమోషన్ ఫీలింగ్స్ అనమాట. క్యాన్సర్, కర్కాటకము, స్కార్పియో, వృశ్చికము, స్పైసెస్, మీన రాశి వాళ్ళు కూడా వస్తారు. ప్లస్ మోస్ట్లీ ఇక్కడ స్పాట్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ కొద్దిగా ఉంది. ఓకే, అందరూ చూడొచ్చండి. స్కార్పియో, వర్గో, టారస్, మకర, కన్యా, వృషభ రాశులు కూడా వర్తిస్తారు. ప్లస్ వాయుతత్వం, ఎయిర్ ఎలిమెంట్ అనమాట. ఎక్వేరియస్, కుంభము, జెమిని, మిథునము, లిబ్రా, తులా రాశి వాళ్ళు కూడా ఉన్నారండి మోస్ట్లీ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈరోజు మీ పర్సను తన లైఫ్లో ఉన్న క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కితో భయపడి ఇక్కడ మనకి డైలీ ఇదే వస్తుందండి. మేబీ మీకు కమ్యూనికేషన్ వచ్చినా, మీ పర్సన్తో వచ్చినా, మీరు సోల్మేట్స్తో డీల్ అవుతున్నా వచ్చినా, ఏదైనా వచ్చినా మీరు ఖచ్చితంగా మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూనివర్సల్కు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. మీ ఎనర్జీస్ అలాగే ఉంటాయి. ఎందుకంటే ఒక 3 days నుండి మార్నింగ్ ఎనర్జీస్లో ఇవే వస్తున్నాయండి. అంటే వాళ్ళ కమ్యూనికేషన్కి మీకు పట్టుకొని ఆఫర్ చేయడం, కాకపోతే మీ వరకు అదే మీట్ కావడానికి రావడం, మొత్తం మీద కమ్యూనికేషన్ కార్డ్సే వస్తున్నాయి ఎక్కువ. సో వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు యూనివర్సల్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీ గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలండి. అలా మెన్షన్ చేసేసి. ఓకేనా, మార్నింగ్ ఎనర్జీస్లో మీకు అలాగే ఉంటుంది, ఎనర్జీస్ ఖచ్చితంగా అవుతుంది. సో ఈరోజు కూడా అలాగే వచ్చింది, నిన్న కూడా అలాగే వచ్చింది. సో క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే మీ పర్సన్ లైఫ్లో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఉందండి. మేబీ ఇక్కడ ఫ్యామిలీ అనుకోవచ్చు, మ్యారీడ్ అయితే మ్యారీడ్ పర్సన్ అనుకోవచ్చు. ఒక ఫ్యామిలీ ఉంది. తన వల్ల గతంలో మీ నుండి నేను షార్ట్ ఫామ్గా చెప్పేస్తున్నాను, అంటే సోల్మేట్ నుండి డీల్ చేస్తున్నారు తను ఆల్రెడీ. తనకు ఈక్వల్ గివెన్ అండ్ టేకన్ ఇవ్వలేదు మొత్తం పైన. సో కోల్పోయారంటే కమ్యూనికేషన్ లేకుండా చేయడమో, కాకపోతే బ్లాక్ చేయడమో, ఎనీవేర్ కానీ దూరంగా ఉన్నారు ప్రస్తుతం. ఈరోజు మనకి ఎనర్జీస్ కాబట్టి అలా ఉన్నారు. సో దానివల్లనే అక్కడ అది కూడా ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్
భయపడి అంటే ఇంకా అన్నీ బాయాటంగా చెప్పలేరు కదా, అన్ని కమ్యూనికేషన్ బాయాటంగా చేయలేరు కదా. మేబీ చేసేవాళ్ళు చేస్తుండొచ్చు తెలిస్తే, బట్ ఇక్కడ అలా ఎనర్జీస్ తనకి భయపడి, కాకపోతే తనకు దాచి అలా కమ్యూనికేషన్ లేకుండా భయపడే, మొత్తం మీద ఇక్కడ భయమే వస్తుంది. దానికి భయపడే మీకు కమ్యూనికేషన్ లేకుండా అలా మిమ్మల్ని దూరంగా పెట్టారు మొత్తం మీద. సో దానివల్ల అక్కడ తనున్నా కానీ ఉన్న వాటిని, అక్కడ తనకు అన్నీ ఉన్న వాటిని చూడట్లేదు, కోల్పోయిన దాని గురించి పదే ఆలోచించి ఆ దాంట్లోనే ఉంటున్నారు, అదే జోన్లో ఉంటున్నారు. తను అక్కడ ఉంటున్నారు కానీ తన థాట్స్, తన థింకింగ్, తన మనసు మొత్తం మీ వైపే. అంటే ఇప్పుడు సోల్ కాంటాక్ట్ అన్నారా, 2 ఆఫ్ కప్స్ వచ్చిందంట, తన వైపే ఉంది. అదే నాది నేను కోల్పోయాను, నా వల్లనే మిస్టేక్ అయింది, నా వల్లనే తప్పిదమైంది, సో నేనే దూరంగా పెట్టాను, నేనే బ్లాక్ చేశాను అనే జోన్లోనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా చెప్పాను కదా ఫ్యామిలీ ఇష్యూ అని. సో అంటే సోల్ కాంటాక్ట్స్ అలాగ ఉంటాయండి. మనిషి మాత్రం అక్కడ ఉన్న తన మనసు, సోల్ కాంటాక్ట్ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. అంటే తన థాట్స్, తన మెమరీస్, తన అక్కడే ఉంటుంది. ఇక్కడ చూసారా కప్స్ వచ్చేసి వింగ్స్ వచ్చేసి ఉన్నాయా మీకు, ఏంజలిక్ వింగ్స్ అనమాట. సపోర్ట్ ఉంది ఇక్కడ మనకు, ఇన్ఫినిటీ సింబల్ కనిపిస్తున్న యూనివర్సల్ సపోర్టు. ఇక్కడ వచ్చేసి ఏంజలిక్ వింగ్స్ అంటే మనకు ఏంజలిక్ సపోర్ట్ ఉన్నట్టు మీకు యూనివర్సల్ది. కప్స్ ఆఫర్ చేస్తున్నారంటే ఇద్దరికి ఈక్వల్గా ఉంటాయండి. ఏవైనా ఫీలింగ్స్ అయినా, ప్రేమైనా అన్నీ ఈక్వల్గా ఉంటాయి. వాళ్ళు చెప్పకపోని విడదీయరాని బంధం ఉంటాయి. అంటే సోల్ కాంటాక్ట్స్ అలా ఉంటాయి. దానివల్ల తను అదే కాంటాక్ట్లో లేకపోవడం దానివల్లనే అయ్యిందని, అదే ఫీలింగ్లో తను అక్కడ మనిషి మాత్రం ఉన్నారు, శరీరం ఒకటే ఉంది కానీ మనసు, తన ఫీలింగ్స్, తన థాట్స్ 24/7 మీ వైపే అక్కడే ఉన్నాయి. దానివల్ల అక్కడ తను ఎంత సాధించినా ఏమున్నా చూసారా ఎలా ఉన్నారు. ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ అండి. అంటే మొత్తం తన లైఫ్లో ఏ పనిని డీల్ చేసినా అన్నింటిలో సక్సెస్, అన్నిటినీ ఒక రేంజ్లో డీల్ చేసే పర్సన్ తను. కానీ ఈ రిలేషన్స్కి వచ్చేసరికి, ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ, ఇక్కడ మీది సోల్ కాంటాక్ట్స్ వదలలేరు, పట్టుకోలేరు, ఉండలేరు, స్థిమితంగా ఉండలేరు, వదలలేరు. అలా ఉంది తన పరిస్థితి. ఏం చేయాలి అనే సందిగ్ధ అవస్థలో ఉంటారు ఈరోజు మొత్తం. అంటే ఏదో కోల్పోయాను, నా వల్లే తప్పైంది, నాకు అన్నీ ఉన్నా నాకు ఏదో లోటు, ఏదో లేమి, తన వరకు వెళ్ళలేను. ఎందుకంటే మీ థాట్సే పదే వస్తున్నాయి. అదే సోల్ కాంటాక్ట్స్ దూరం ఉండడం వల్ల. సో న్యూ బిగినింగ్, న్యూ స్టార్టప్ చేయాలి. ఇదే అండి ఏస్ ఆఫ్ స్వాట్స్ అదే వస్తున్నాయి. న్యూ బిగినింగ్, న్యూ స్టార్టప్ చేయాలి. అది కూడా కమ్యూనికేషన్ క్లియర్గా అయినండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక పర్మనెంట్, అంటే ఒక స్థిరమైన, పరిమితమైన, అప్పట్లో వచ్చి కమ్యూనికేషన్ వెళ్ళడం పోవడం, ఏదో పిల్ల చేష్టలు చేయడం అలా కాదు. ఒక స్థిమితమైన ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అనే థాట్లో ఉన్నారు. ఆ థాట్స్ కూడా తనకు యూనివర్సలే కల్పిస్తుంది ఈరోజు వచ్చేసి. సో అదే మీ వైపు వచ్చేసి ఇది బాటమ్ ఆఫ్ డెక్ అండి. మీ వైపు వచ్చేసి మీతో కమ్యూనికేట్ చేయాలి, మీ బాధ ఏంటో చూడాలి, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెడితే మీరేంటో అనేది, అంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం, ఓదార్చడం, సంథింగ్ మీకు గుడ్గా ఫీల్ చేయడం అలా చేయాలని థాట్స్లో ఉన్నారండి. కానీ అక్కడ ఎక్కడో ఒక ఫాదర్ ఫిగర్కి భయపడుతున్నారండి. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే కొంచెం ఆలోచిస్తున్నారు, అక్కడికి వెళ్ళినా ఏమవుతుందో. అంటే సంథింగ్ ఒక ఫాదర్ ఫిగర్ అయితే ఉన్నారండి అక్కడ మొత్తం మీద. ఎవరో అనేది కాదు, మీకు ఆడియన్స్ ఎవరో, బట్ ఫాదర్ ఫిగర్ దానివల్లనే సంశయిస్తున్నారు. కానీ తనకు యూనివర్సల్ ద్వారా ఒక అక్కడికి వెళ్ళు అని సోల్ నుండి తనకు ఒక అవేకనింగ్ పుల్ వస్తుంది. దానివల్ల తను థాట్ చేస్తారు ఈరోజు ఎలా అయినా ఈ టెంపరవరీ ఇలా కాదు, ఏదైనా ఒక కమ్యూనికేషన్ గట్టిగా, పెంటికల్స్ అంటే అదనమాట అండి, పర్మనెంట్గా ఇవ్వాలి ఒకటి అనే జోన్లో ఉన్నారండి. అదే థాట్స్లో ఉన్నారు. మీ వైపు వచ్చేసి చెప్పాలి, తన భావాలను చెప్పుకోవాలి, మీ బాధ వినాలి, మిమ్మల్ని ఓదార్చాలి అనే థాట్స్లో ఉన్నారండి. కానీ ఎవరికో ఫాదర్ ఫిగర్కి భయపడుతున్నారు వచ్చేసి, ఎలా అవుతుందో ఏమవుతారో అని. అలా ఉన్నాయండి మీ పార్ట్నర్స్ ఎనర్జీస్ వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకోటి ఎక్కడంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసేసామండి. మొత్తం మీద కమ్యూనికేషన్ మేబీ వచ్చిన వాళ్ళకి కొంతమందికి వచ్చిండొచ్చు అండి. ఖచ్చితంగా వస్తే మాత్రం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి మీరు, కమ్యూనికేషన్ వస్తే. ఇప్పుడు వచ్చేసి మీ ఎనర్జీస్ అండి. సో మీ పేరుని ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక 3 times or 5 times స్మరించుకోండి. నేను కార్డ్స్ షఫల్ చేసేస్తున్నాను. రాధే 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 రాధే. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని 3 times or 5 times తలుచుకోండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది,
ఎలా ఏం జరుగుతుంది. రాధే 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 కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఇది వచ్చేసి మీ ఎనర్జీస్ అండి. మీ ఎనర్జీస్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది. తన ఆలోచనలు అయితే అంతా ఈరోజు వచ్చేసి మీ తలంపులతోటే ఉన్నారు. ఈ వైపు రావాలి అని ఉన్నారు, కానీ ఎవరికో భయపడుతున్నారండి షూర్గా అది. సో మీ ఎనర్జీస్ అండి చూసేసాం. వావ్ టవర్, మోన్, పెంటికల్, మీది ఈరోజు వచ్చేసి మీ ఎనర్జీస్ కూడా బాగున్నాయండి. మీరు మాత్రం మీ సెలబ్రేషన్ మూడ్లో మీరున్నారు. ఎలా అంటే మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈరోజు. అంటే అది కూడా ఆ సెలబ్రేషన్ ఎందుకు అంటే పాత మీరు గతంలో జరిగిన ఆ బ్యాడ్ ఎనర్జీ నుండి, అంటే లో ఎనర్జీలో ఉండే ఆ లో ఎనర్జీలో నుండి కూడా బయటపడ్డారు మీరు. అంటే మీకు మీ లైఫ్లో ఒక టవర్ మూమెంట్ ఎదురైందండి. అది కూడా దేనివల్ల అంటే మ్యారేజ్కి సంబంధించినది కానీ, కాకపోతే కొత్తగా మనం ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కానీ, ఎవరికి ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి ప్రాపర్టీ విషయంలో కానీ, మెయిన్ అయితే ఇక్కడ మ్యారేజ్ ఎంగేజ్మెంటే అంటే వచ్చేదైతే. అలాంటి దాంట్లో నుండి కూడా మీరు అంటే ఏదో ఒకటి డిసైడ్ అయ్యిందండి అక్కడ. అంటే మీరే తనని చేసుకోవాలి, సపోజ్ మీ పర్సన్ తోటే అనుకోండి, అలా మీరు కమిట్మెంట్ అయ్యారు, మీరు ఇష్టపడ్డారు సంథింగ్. దానివల్ల ఆ పెళ్ళి, ఆ ఎంగేజ్మెంట్ అవన్నీ ఏంటంటే మీరు అనుకునేవన్నీ కాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటిగా చెప్తున్నా, మీరు అనుకున్నారు తనతో. అంటే ఇప్పుడు మీ పర్సన్ వచ్చి కూడా కమ్యూనికేషన్ లేదు కదా మీతో, అవే ఎనర్జీస్ అని బట్టి మీరు తనతో అన్నీ అనుకున్నారు. అన్నీ ఎక్స్ప్రెస్ చేయడం కానీ, మాట్లాడుకోవడం కానీ, ఇద్దరు కమ్యూనికేషన్ బాగుండడం కానీ. మీరు సోల్ కాంటాక్ట్స్ అన్నాను కదా, ఇది కూడా అలాగే వస్తుందన్నమాట. 1111 అంటే కూడా కమ్యూనికేషన్ కార్డు. ఇక్కడ వచ్చేసి సోల్మెంట్ కూడా వస్తుంది, ట్విన్ ఫ్లేమ్ కూడా వస్తుందండి. సో సోల్ కాంటాక్ట్స్ది అనమాట. మీరు మీ పర్సన్ తోటి అన్నీ అనుకున్నారు. ఇప్పుడు మాత్రం కమ్యూనికేషన్లో కూడా లేకుండా అయ్యారు, కానీ అన్నీ అనుకున్నారు. ఈరోజు కూడా అలాగే ఉంది మీ జోను. అన్నీ అనుకున్నారు. తనతోనే పెళ్ళి, సెలబ్రేషన్, ఎవ్రీథింగ్. అంటే ఇద్దరు కూడా ఫ్రెండ్లీ అయినా ఎలా అయినా ఇద్దరిది ఒకరొకరు అభిప్రాయాలు చెప్పుకోవడము, ఫ్రీగా ఉండడము, అలా మీ ఎనర్జీస్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. కొంతమంది మాట్లాడము, కానీ మీదన్నీ అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పుకొని ఉంటారు. అంటే వాళ్ళ ఇద్దరు ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి కదండి, అలా అనమాట. అలా ఉండేవాళ్ళు. కానీ టవర్ మూమెంట్ అంటే అదే కమ్యూనికేషన్ లేకుండా అయింది కదా, అదే మీకు టవర్ మూమెంట్ అయింది. ఆ టవర్ మూమెంట్ అంటే మొత్తం కొలాప్స్. ఇక మీరు ఎలా ఉన్నారంటే ఈరోజు ఇక తను రావట్లేదు, కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు. సో మా మధ్యలో ఏమీ లేదు. మేము ముందు ఎంత బాగుంటుండే, ఎన్ని కమ్యూనికేషన్ చేసుకుని ఎలా మాట్లాడుతుండే, ఫ్రెండ్షిప్ అయినా ఎంత బాగుంటుండే, మీరు చాలా ఇక లేదు, రిలేషన్ లేదు, ఇదని టవర్ మూమెంట్ అయింది, కొలాప్స్ అయిపోయింది అని చాలా చాలా ఫీల్ అవుతున్నారు మీరు. ఫీల్ అయ్యి ఒక భారంగా, తలకు మించిన భారం ఎంత అంటే మొత్తం అసలు మీరు దాన్ని తట్టుకోలేనంత భుజస్కంధాల మీద భారం మోస్తారే, అలా మోస్తున్నారు మీరు. అలా ఉంది మీది. అది కూడా ఏంటంటే మూన్ ఎనర్జీలో నానా ఆలోచనలు వస్తున్నాయి మీకు. ఇలా ఎందుకైంది, అలా ఎందుకైంది, నా వల్లనే మిస్టేక్ అయిందా, నేనే ఈ మాట మాట్లాడకపోతే తను అలా కమ్యూనికేషన్ లేకుండా చేసేవాళ్ళు కాదేమో, తను బ్లాక్ లిస్ట్లో పెట్టేవాళ్ళు కాదేమో, నా వల్లనే తప్పైందేమో, లేకపోతే నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో బాగుంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు. ఇక మీ బుర్రకు నానా ఆలోచనలు అండి. మొత్తం అక్కడ మైండ్ బ్లాక్ అయిపోతుంది మీది. ఏం ఆలోచించాలో, ఎందుకైంది, మా రిలేషన్ చెప్పా పెట్టకుండా ఇలా అయింది, మాది అసలు రిలేషన్ ఉందా లేదా అనే సందిగ్ధ. మూన్ ఎనర్జీస్ అంటే అంతే అండి. ఈరోజు మొత్తం మీకు అదే థాట్స్ ఉంటాయి. ఎందుకైంది, ఏమైంది, మేము ఇంత బాగుంటుండే, మళ్ళీ తను వస్తే బాగుంటుండే, ఇదే ఉంటున్నారు. ప్లస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. మీరు మాత్రం ఇవన్నీ మీకు లోపల అవుతా ఉన్నాయి మొత్తం. కానీ మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్లో ఉన్నారు. 9 ఆఫ్ పెంటికల్స్ అండి. బయటికి చూపించడానికి మీరు మీ బిజినెస్ పరంగా, మీ పరంగా స్టేబుల్గా ఉన్నారు. మంచి క్వీన్ ఆఫ్, ఇది 9 ఆఫ్ పెంటికల్స్ అంటే కూడా మీకు ఒక రాణి, కింగ్ అంటారే, డబ్బులకు, అందానికి, నాలెడ్జ్కి ఏం తక్కువ లేదండి. అన్నీ స్టేబుల్గా ఉండే పర్సన్. కానీ మీకు ఇలా కావడం వల్ల మీ లోపల
అంతర్మతనం ఈరోజు మొత్తం థాట్స్ దాంతోనే చాలా ఆలోచనలోనే ఉంటారండి ఈరోజు. బయటికి మాత్రం అలా చూపించారు, ఇవన్నీ లోపల అంతర్మతనం చాలా చాలా ఆలోచిస్తుంటారు. సో మీరు కొంచెం కూల్గా ఉండాలండి, అంటే అంతలా ఆలోచించే లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ కమ్యూనికేషన్ మీ పర్సన్ కూడా ఒక విధంగా చూడాలంటే తను కూడా ఆ ఆలోచనలోనే సఫగేట్ అవుతున్నారు. అందుకే పాజిటివ్గా ఉంటే ఇద్దరు ఎనర్జీస్ కూడా పాజిటివ్గా వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. సో మీ ఎనర్జీస్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రమ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఎనర్జీస్ అండి. మీకు ఒక్కసారి 1 minute, మీరు ఇంతలా ఉన్నారు కదా, మీకు అసలు గైడెన్స్ ఏందో చూసాం. 1 minute మీరు ఎలా ఉంటే మీకు బాగుంటుంది. ఈరోజు వచ్చేసి ఓన్లీ జస్ట్ 1 minute అండి. రాధే 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 రాధే. ఇద్దరు బాగా సఫరేట్ జోన్లో ఉన్నారు, బాగా ఆలోచిస్తున్నారు. మీరైతే ఇంకా మెంటల్ పీస్గా ఉండాలండి. రాధే 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 రాధే. ఏంటి వీళ్ళిద్దరు ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. సో సొల్యూషన్ ఏంటి, మీరు దేని లోపం వల్ల అలా అయ్యారు, ఏదో ఒకటి యూనివర్సల్ స్పిరిట్స్ గైడ్స్ ఏంజల్స్ గివ్ మీ మెసేజ్. రాధే 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 అనే నామస్మరాన్ని 2 times స్మరించడం ద్వారా మీకు 1000 times ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని స్మరించినంత పుణ్యఫలితం వస్తుందండి. ట్విన్ ఫ్లేమ్స్ వస్తుందండి. యింగ్ యాంగ్ యాంగ్ బ్యాలెన్స్ సూపర్గా వచ్చిందండి. చూసారా ట్విన్ ఫ్లేమ్స్ మనకి నిన్న కూడా మొన్న అనుకుంటాను అదే నచ్చిన. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చూసారా మెరాకిల్స్ ఫస్ట్ కార్డ్లో మీకు సోల్మేట్ అది వచ్చింది, నేను చూపించాను. 2 of Cups, ద లవర్స్ కార్డ్ 2 of Cups వచ్చింది. ఏంజిలిక్ ఉంది, ఇన్ఫినిటీ సింబల్ అని చూపించాను. మీరు కొంచెం వెనక్కి కూడా చూడొచ్చు. ప్లస్ మీ దాంట్లో కూడా వచ్చింది చూడండి, అది టవర్ మూమెంట్ వచ్చింది. మీరు అదే 1111 మీరు వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉండొచ్చు అండి, చెప్పానా. షూర్గా అదే కార్డ్ వచ్చింది చూడండి. మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు. యింగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్ యూనియన్, అదే డ్రాఫ్ట్ కంప్లీట్మెంట్ పాపులర్ ఆపోజిట్. ఏంటంటే మీ లోపల మీకు ఎందుకు అవుతున్నాయంటే మీరు వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు. ఈ ఎనర్జీస్ ఎవరికైతే వాళ్ళకి మీ లోపల యింగ్ యాంగ్ ఎనర్జీస్ ఈక్వల్గా ఉండాలి. నేను చెప్తున్నాను కంటే బ్యాలెన్స్గా ఉండాలి. ఏదైనా ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, ఇద్దట్లో ఉంటాయండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఎనర్జీస్ అనేది ఈక్వల్గా చేసుకుంటే మీకు కమ్యూనికేషన్ లేకుండా ఉండడము, ఈ 3 ఎనర్జీస్ పదే మీరు అవి ఇవి ఆలోచించడము అలాంటివి ఏమి ఉండవు. సో మీరు బ్యాలెన్స్డ్గా చేసుకోండి ఫస్ట్ మీ ఎనర్జీస్ని మీరు అని చెప్తున్నారండి. మీరు వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు, షూర్గా చెప్తున్నారు చూడండి. ట్విన్ ఫ్లేమ్ జర్నీ మీ ఎనర్జీస్ యింగ్ యాంగ్ ఎనర్జీస్ మీ లోపల ఉన్న ఎనర్జీస్ని ఈక్వల్గా చేసుకోవాలి, బ్యాలెన్స్డ్గా చేసుకోవాలి అని చెప్తున్నారు. సూపర్ అండి, చాలా బాగుంది. మనకు మీ దాంట్లో కూడా మీ పర్సన్ దాంట్లో కూడా 2 of Cups వచ్చింది. లవర్స్ కార్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు కాల్స్ వెనక్కి వెళ్ళి చూడొచ్చు. ప్లస్ మీ ఎనర్జీలో కూడా 1111 వస్తుంది. మీరు కాకపోతే సోల్మేట్స్ ఆర్ ట్విన్ ఫ్లేమ్స్ అని నేను చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ యూనివర్సల్ కార్డ్ కూడా మీకు క్లారిటీ ఇచ్చేసింది చూసారా. మీ లోపల ఉన్న యింగ్ యాంగ్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోండి, అప్పుడు మీ మధ్యలో ఏవి ఇలా మనస్పర్ధలు కమ్యూనికేట్ లేకుండా చేయడం అలా ఏవి కావు అని చెప్పండి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ బటన్ క్లిక్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఈరోజు మాత్రం. థ్యాంక్ యూ అండి, బాయ్, టేక్ కేర్.